ఎట్టకేలకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్గా కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గించేసింది. ఎవరైతే ఇక్కడ ఇవ్వబడ్డటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ సమాచారం ప్రకారం ఎస్సీటీ ఎస్ఐస్ అండ్ పీసీస్ అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి కానీ ఇద్దరికి కూడా మార్క్స్ని తగ్గిస్తున్నట్టుగా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక తర్వాయి భాగం మీరు మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లడమే. డువాడే ఛానల్ నుంచి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానంగా జనరల్ స్టడీస్ విషయంలో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా ఒడిసిపట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా మీకు సబ్ ఇన్స్పెక్టర్లో మ్యాథ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. దానికి మీ క్వాంటిటీలో 200 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇక 200 మార్క్స్ జిఎస్ విషయంలో మాత్రం స్పెషల్గా ఉన్నటువంటి ఛానల్ దాదాపుగా ఒక 50% మీకోసమే నెక్స్ట్ వీడియోలని కేటాయించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఇవ్వబడ్డటువంటి సమాచారం ప్రకారం ఓసీలకు 30% వస్తే చాలు, బీసీలకేమో 25%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 20% మార్క్స్ చాలు అని చెప్పడం జరిగింది. అంటే ఓసీలకు సంబంధించి 60 మార్కులు, బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు 50 మార్కులు వస్తే సరిపోతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్కులు. ఇవే కాకుండా ఇంతకంటే తక్కువ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ సంబంధించి కానీ లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ప్రిలిమినరీ పేపర్లో మీరు అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ని బట్టి లేకపోతే డిలేటెడ్ క్వశ్చన్స్ని బట్టి మీకు మళ్ళీ అవి అదనం. సో అంటే ఉదాహరణగా ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇప్పుడు క్వాలిఫై కావాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 మార్కులు కూడా మీకు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్షన్స్ తర్వాత మీకు రావాల్సింది ఎస్సీ ఎస్టీలకి ఇక 40 అనుకున్నప్పుడు 30 వస్తే సరిపోతుంది. అదేవిధంగా బీసీలకు 40 వస్తే సరిపోతుంది. ఓసీలకి సంబంధించి ఒక 50 మార్కులు వస్తే సరిపోతుంది. సో ఇలా మొత్తానికి నోటిఫికేషన్ విషయంలో 95% దాదాపుగా క్వాలిఫై కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మొత్తానికి ఇది ఒక అందరికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి మరొక అవకాశం, కేసీఆర్ ఇచ్చినటువంటి మరొక అవకాశంగా భావించండి. ప్రతి అవకాశాన్ని, ప్రతి అవరోధాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. దేనిని కూడా అడ్డంకిగా భావించవద్దు. సో ఖచ్చితంగా డువాడే ఛానల్ కూడా మీ సక్సెస్ రేట్లో మా పాత్ర ఉండే విధంగా, మన పాత్ర ఉండే విధంగా నెక్స్ట్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.